చంపే నేను నా దోషమే గదా ఆహా మహాత్మ హాశరణ్య విమోచక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఇక శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఆమేన్. నాటి మన సారాంశము యేసు క్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానిస్తాము. ముందుగా మూల వాక్యము చదువుతున్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి క్రీస్తు సిలువ వేయబడెను. అలాంటి శాస్త్రుల చేతను, పరిసయ్యుల చేతను, ప్రధానాచార్యులు, అలాగే రోమా సామ్రాజ్యపు అధికారుల చేత ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన అంతటి ఘోరమైనటువంటి సిలువ శిక్షను అనుభవిస్తూ కూడా ఆయన మన రక్షణ కొరకు సిలువలో 7 అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడినట్లుగా లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 7 మాటల సారాంశము ఎంతో విలువైంది. ఇప్పుడు మనము ఆ యొక్క 7 మాటల గురించి క్లుప్తంగా ధ్యానిస్తాం. ప్రభు సిలువలో పలికినటువంటి మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం ప్రకారంగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగడు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అవును, ప్రభు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఇది. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు. ఎవరి కొరకు? తనను సిలువ వేసినటువంటి ఆ యొక్క రోమా సైనికుల కొరకును, అలాగే అక్కడ ఏమి జరుగుతుందో సరిగ్గా అర్థం కాని అక్కడ నిలబడి అదంతా కూడా చూస్తూ యాజకులతో ఏకీభవించి కేకలు వేసినటువంటి ఆ యొక్క అమాయకు ప్రజలైనటువంటి ఆ యూదుల గురించి విజ్ఞాపన చేస్తూ ఉండవచ్చు. అవును, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ప్రకారంగా, మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినట్లుగా ప్రభు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇందులో మనకు ఆయన యొక్క క్షమాగుణము మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అవును, ప్రభు ఈ మాట తనతో పాటుగా కుడి ఎడమల వైపు సిలువ వేయబడినటువంటి ఆ 2 దొంగల్లో 2వ దొంగతో ఈ మాట చెప్పుచున్నాడు. వాడు యేసు ప్రభు ఏ తప్పిదము చేయలేదని అతడు ఎరిగి తన పాపముల కొరకు పశ్చాత్తాపడి ఈయనే
రాబోయేటువంటి మెస్సయ్యని గ్రహించి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను అందులో చేర్చుకోమని ప్రభువును శరణ వేడుతున్నాడు. అందుని బట్టి ఆయన ఈ మాట చెప్పుచున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అతనికి అభయం ఇస్తున్నాడు. ఒక పాపికి ఆయన శివలో మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. ఒక రక్షణ, ఈ మాటలో మనకు రక్షణ అనేది మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఆ దొంగ తన పాపములను గూర్చి పశ్చాత్తాపడుతున్నాడు. తమకు ఈ శిక్ష సరైందే అని అతడు అంటున్నాడు. ప్రభువును నిర్దోషిగా ఆయన గుర్తించి సాక్ష్యం ఇస్తున్నాడు. అందును బట్టి అతడు ఎటువంటి సంస్కారాలు లేకుండానే పాప విముక్తిని పొందుకున్నాడు. తద్వారా దేవుని పరదైసులో చేర్చబడ్డాడు. ప్రభు శిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇక్కడ ప్రభు ఈ మాట చెప్పడంలో ఆయన ఈ లోక సంబంధంగా తన యొక్క బాధ్యతను నెరవేర్చుకోవడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, ఆయన అంతటి కష్టంలో ఉండి కూడా తన యొక్క తల్లి పరిస్థితిని అతను అర్థం చేసుకుంటున్నాడు. తనకు కుమారుని యొక్క అవసరత ఎట్టిదో ఆయన గ్రహిస్తూ తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్తున్నాడు. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క తల్లిదండ్రుల పట్ల ప్రేమ, విధేయత కలిగి ఉండాలనేటువంటి సందేశము ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చెప్పుకున్నటువంటి ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమనేటువంటి చెప్పినటువంటి ఆ ఆజ్ఞను కూడా ఆయన అక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆ ప్రకారంగానే మనము మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, విధేయత కలిగి వారికి ఆదరణ చూపించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంటుంది. తర్వాత ప్రభు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూడండి, యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఈ మాట వేదనలకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ప్రభు యొక్క వేదన ఏంటో మనకి ఈ మాట ద్వారా తెలియజేయబడుచున్నది. ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ వియోగం, ఆ ఎడబాటు అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. మొదటి మాటలో తండ్రి అని సంబోధించినటువంటి ప్రభు ఇక్కడ నా దేవా అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. ఇది అందుకు మనం తాత్కాలికంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభు యొక్క చెయ్యి అనగా
దేవాతి దేవుడు తన కుమారుని చెయ్యి విడుస్తున్నాడు. అక్కడ ఆయన ప్రభు యొక్క చెయ్యి విడవకపోతే ఆ రక్షణ కార్యం అనేది సంపూర్తి కాదు. క్రీస్తు ఇక్కడ పాపుల స్థానంలో ఉండి ఆయన శిక్షణ అనుభవిస్తున్నాడు, పాపిగా చేయబడ్డాడు. అందును బట్టి దేవుని కుమారుడు ఇక దేవాతి దేవుడు తన కుమారుని యొక్క ముఖమును చూడకుండా ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకుంటూ ఉంటున్నాడు. అవును, అటువంటి ఆ వియోగాన్ని భరించలేక ప్రభువు ఈ మాట అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని ఎంతో ఆవేదనతోనూ ఆతృతతోనూ ఈ మాట పలికినట్లుగా మనము గమనించాలి. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము, నేను దప్పికొనుచున్నానెను. యేసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. అంతటి వారు చేదు చిరకను ఆయనకు త్రాగనిచ్చాడు. అక్కడ ఆయన ఈ మాట చెప్పడంలో ఆ భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఆయన అనుభవిస్తూ ఆ ఎండలో ఆయన పడుచున్నటువంటి ఆ బాధలకు ఆయన శరీరానికి కలసట ద్వారా ఏర్పడినటువంటి దాహముగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆయన మానవ స్వభావంలో ఉంటున్నాడు, ఆయన శరీరానిగా ఉన్నాడు. కాబట్టి మనలాగే దాహము, దప్పిక, వేదన, బాధ అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ ఆయనకు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆయన మరొక స్వభావం ఆయనలో ఉంది. దేవాతి దేవుడు ఆయన లోకంలో పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఆ యొక్క వేదనలన్నిటి సిద్ధపడి ఆయన ఆ స్థానంలో, పాపి స్థానంలో ఉండి ఆయన ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది ఒక రకంగా అర్థం చేసుకున్నట్లయితే ఆత్మల దాహంగా కూడా మనం గ్రహించవచ్చు. ఆయన ఆ సమరయ స్త్రీతో అంటాడు కదా, అమ్మా నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు అనగా జీవజల ప్రదాత యేసుక్రీస్తు. అటువంటి జీవజల ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ శిలువలో పాపుల కొరకు పాపి స్థానంలో పాపిగా చేయబడి ఆ యొక్క వేదనలో అనుభవిస్తూ ఆయన దాహము కొని ఉంటున్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఆయన దాహాన్ని ఎలా తీర్చగలము? చేదు చిరకనిచ్చేవారు అనగా ఆయనకు అయిష్టమైనది ఆయన త్రాగడానికి కూడా వీలు లేనటువంటి ఆ భయంకరమైన చేదు చిరక అనగా పాపం. మనం కూడా ఈ లోకంలో ఇంకా కూడా పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ ఆయన యొక్క దాహాన్ని తీర్చలేని స్థితిలో ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఈ యొక్క మాట ద్వారా పరిశీలన చేసుకోవచ్చు. మనము నిజంగా ఆయన దాహాన్ని తీర్చగలిగితే మనము పరిశుద్ధ శుద్ధ జలంగా మార్చబడేటువంటి వారంగాను, నీతిమంతులుగాను, ఆయనకి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నట్లయితే తప్పకుండా ఆయన దాహాన్ని తీర్చేవారము అవుతాము. తర్వాత ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, సమాప్తమైనది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాట చెప్పడంలో యేసు విజయోత్సాహంతో తన పని అంతటిని కడముట్టించాలని చెప్పుచూ సమాప్తమైందని అంటున్నాడు. విజయానికి సంకేతం ఈ మాట. ఒక పని సంపూర్ణంగా ఎవరైతే నెరవేరుస్తారో అది పూర్తయినప్పుడు వారు పలికే ఆ యొక్క విజయం గుర్తు ధ్వనిస్తుంది. అది పరిపూర్ణమైంది, సంపూర్ణమైంది, సమాప్తమైనది. కాబట్టి దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ యొక్క రక్షణ కార్యం అయితే ఏదైతే ఉందో
అదంతా కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చినానని విజయ గర్వంతో ఆయన వేసేటువంటి కేక అది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అవును, దేవుడు తనకు అప్పగించిన పని ఏంటి? ఆత్మల రక్షణ భారం. ఆ ఆత్మల రక్షణ భారాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ ప్రకారంగానే నాడు దేవుని బిడ్డలుగాను, దేవుని యొక్క సేవకులుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క పని, ఆ కర్తవ్యాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చగలిగిన నాడు మనం ఈ మాట చెప్పగలము. కాబట్టి ఆ విధంగా మనము ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే విజయకరంతో సంపూర్ణం చేయబడింది అని చెప్పగలిగే స్థితిలో ఉండాలని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ప్రభు శిలువలో పలికినటువంటి 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అవును, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఇక్కడ గమనించవలసిన విషయంలో ప్రమారమి మధ్యాహ్నము 12 గంటల నుండి 3 గంటల వరకు ఇది జరిగినట్లుగా మనము లేఖనం ద్వారా తెలుసుకుంటాం. అప్పుడు సూర్యుడు అదృశ్యమైనట్టుగా చెప్పబడుతుంది. అలాగే గర్భాలయపు తెర నడిమికి చిరిగినట్లుగా రాయబడి ఉంది. చూడండి పిల్లరా, ఇక్కడ ఆ యొక్క అద్భుత కార్యములు ఇక్కడ జరిగినాయి. అందుని బట్టి ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకొనుచున్నాను. ఆత్మను అప్పగించుకోవడం అంటే ఏంటి అంటే, మరలా దాన్ని నేను తీసుకుంటాను అని. ఆయన ఆ ప్రకారంగానే 3వ దినమందు పునరుద్ధారుడైనందున తిరిగి తన ఆత్మను, తన ప్రాణాన్ని ఆయన తీసుకున్నాడు. అంతవరకు భద్రంగా తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. కనుక పిల్లరా, మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మన ఆత్మలు, మన ప్రాణాత్మ దేహములు దేవునికి అప్పజెప్పుకుని ఆ రకంగా మనం ముందుకు సాగినట్లయితే ఆయన భద్రపరుస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మలను దీవించుగాక. ముగిస్తున్నాను. మనము ఈ 7 మాటలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగాను మనల్ని బలపరిచే విధంగా ఉండును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మా అందరి మీద ఉండును గాక. ఆమేన్. చంపే నీను నా దోషమే గదా. ఆహా